నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గతంలో 20 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఈ మూడో తరం అనుకుంటా कुछ नहीं ले స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చేస్తారు. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమా షన్న ఇంద్రో బృహ సందర్భంగా మన కార్యక్రమానికి మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. ప్లీజ్ వెల్కమ్ సార్. Go back. రామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తిస్సామ్రాజ్యం ఓం స్వరాజ్యం పరిరాజ్యం భారతేశం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. నీరాజనాంతరం సుప్రీదా సుప్రసన్నా వరదా భవంతు కాయేన వాచా మనసేంద్రదీవా వృత్యాసనావా ప్రకృవేష్ముపావాతు కరోం నేత్ర సకలం పరస్మే శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. శ్రభయాంజనేయ స్వామి సమర్పయామి. ధ్రువంతారా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంచరాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుప్రతిష్ఠితమస్తు. పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ శతమానం భవతి శతాయు పురుషేంద్ర ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఉన్నత పదవీ అనుకూల ప్రసాద ఫలసిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు. శ్రీ అభయాంజనేయ స్వామి కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. శ్రవదార్చితం దైవం దత్పురుషం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. రోజనో రోజమాన శోభన శోభమాన కళ్యాణ అభయాంజనేయ స్వామి అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం మనస్సంకల్పసిద్ధ్యర్థం అభయాంజనేయ స్వామి కృపా కటాక్ష ఫలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.
అది ఖాళీ చెంబు పెట్టు, అది నీళ్ళు అట్టు పడే బా పడేటువంటి గోర్లు ఉన్నాయి. చేపట్టినటువంటి అమాసరాశి వందనాలు. స్టాఫ్ అంతా ఇక్కడికి వచ్చేస్తారు చిన్నది మళ్ళా దానికి లైఫ్ వచ్చింది. అదేవిధంగా జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ అయినటువంటి అమాస్ రాజశేఖర గారు కూడా ఆహ్వానం తెలుపుతూ పలమనేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దిలీప్ రాయల్, అదేవిధంగా పలమనేరు పార్టీ కుట్టి గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి గిరి గారు, హరీష్ రాయల్ గారు ఆ మాట ప్రకారం అన్న ఇచ్చిన మాట నిలబెట్టుకొని జనసేన పార్టీకి ఈ యొక్క పదవిని కట్టబెట్టినందుకు యావత్ జనసేన పార్టీ జన సైనికులు వీరమహిళల తరఫున అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా దీనికి అన్నగారు చెప్పిన వెంటనే సహకరించిన అమాస రాజశేఖర గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి హరీష్ రాయల్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఏకత్వం వంటి సహకార విలువను పాటిస్తూ నిజాయితీ, నిష్పటం, సాంఘిక బాధ్యత, పరోపకారం వంటి నైతిక విలువలను విశ్వసిస్తూ నాకు అప్పగించిన సంఘ నిర్వహణ బాధ్యతను అంకిత భావంతో నిర్వహిస్తానని సహకార చట్టం సంఘ జలాల ప్రకారం నడుచుకుంటూ సభ్యులు అత్యున్నత కృషి చేస్తూ తద్వారా సహకార ఉద్యమ బలోపేతానికి నా వంతు కృషి
చేస్తానని దైవ సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వర్ధిల్లాలి సహకార సంఘం, వర్ధిల్లాలి సహకార సంఘం, వర్ధిల్లాలి సహకార సంఘం. తెలియజేస్తున్నాను. అన్న మాటిచ్చిన దీన్ని తప్పకుండా ఖచ్చితంగా సింగిల్ విండో అనేది జనసేన కేటాయిస్తామని చెప్పి ఒక సంవత్సరం కొంచెం వివాదాల వల్ల కొంచెం ఇబ్బంది అయినా మళ్ళా అన్నగారే పిలిచి మళ్ళీ మనకి పదవిని కట్టబెట్టడానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటానన్న. మీరు పెట్టిన నమ్మకం మేము పోగొట్టకుండా మాకు ఇచ్చిన బాధ్యతని మేము ఖచ్చితంగా మీకు ఇబ్బంది చెడ్డ పేరు రాకుండా మా బాధ్యత మేము సహకరిస్తామని ఖచ్చితంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంత సపోర్ట్ చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డిసిసిబిలో 5,000 కోట్లు వ్యాపారం, దాదాపు ట్రాక్టర్ లోన్లు ఇచ్చాడు. ఇంతకుముందు అయితే ట్రాక్టర్ లోన్ తీసుకొని కట్టేవాళ్ళు లేడు. ఈరోజు మళ్ళీ రికవరీ పెంచుకునే దానివల్ల 5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ పెరిగిందంటే తిరిగి కడతా ఉంటేనే టర్న్ ఓవర్ పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు చాలా చోట్ల, ఎందుకంటే నేషనల్ బ్యాంక్స్లో ధీటుగా కూడా ఈ యొక్క డిసిసిబిలు కానీ అదేవిధంగా మనకు ఉండేటువంటి సొసైటీలు కానీ వాటిని స్థానికంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. కోఆపరేటివ్ అంతా కూడా అమిత్ షా కంట్రోల్లోనే ఉందనుకుంటా నేరుగా కేంద్రంలో. దాంట్లో చాలా రకాలైనటువంటి సంస్కరణలు, మార్పులు తీసుకురావాలని అంటూ ఉన్నారు. డైరెక్ట్గా కేంద్రం నబార్డ్ నుంచి డిసిసిబికి లేకుండా డైరెక్ట్గా మనకు సింగిల్ విండోకు డైరెక్ట్ లోనింగ్ ఇచ్చి ఇక్కడి నుంచి ఆ యొక్క మార్జిన్ ఏదైతే ఉందో ఇక్కడ స్థానికంగా దానికే ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే ఈరోజు డిసిసిబిలు సొంతంగా వాళ్ళు వ్యవసాయేతర రుణాలకు మరి నేషనల్ బ్యాంక్ ధీటుగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఆ బ్యాంకులు ఏ రకమైనటువంటి వ్యాపారం చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా చేసేటువంటి పరిధిలోకి దాటుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం సక్రమంగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం ఈరోజు నబార్డ్ నుంచి 1,000 కోట్లు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. ఎంత డబ్బులు కావాలన్నా మనం తిరిగి కడితే తక్కువ వడ్డీకి మనకు డబ్బులు వస్తాయి. దాన్ని వచ్చినాయంటే మనం దాన్ని సక్రమంగా మన సంఘ సభ్యులకు తీసుకొని తిరిగి మనం కట్టుకోగలిగితే డెఫినెట్గా కూడా ఈ బ్యాంక్స్ బాగుపడతాయి, ఈ సొసైటీలు బాగుపడతాయి. సొసైటీలు బాగుపడితే ఉండేటువంటి రైతాంగం అంతా కూడా బాగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఈరోజు పలమనేరు వ్యవసాయ సహకార పరపతి సంఘానికి కూడా, ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది. ఎప్పటి నుంచినో కూడా ఈ యొక్క బ్యాంకును ఈ పట్టణంలో ఉండేటువంటి నాయకుల ద్వారానే కూడా చాలా సంవత్సరాలు కూడా ఇది మనం నడిచింది. ఈరోజు మళ్ళా కూడా హరీష్ లాంటి యువకుడు ఈరోజు ఈ బ్యాంకుకు అధ్యక్షుడు కావడం, దీన్ని ఆయన ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేటప్పుడు ఇది ఒక మంచి అవకాశం. దీన్ని ఎంత బాగా నువ్వు డెవలప్ చేయగలిగితే నీ ఇమేజ్ అంత బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బాగా చేసుకొని దాన్ని మీకు కావాల్సినటువంటి సపోర్టు అటు డిసిసిబిలో ఏది కావాలన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు సపోర్ట్ చేస్తాడు. మీ ప్రతినిధిగా, మీ శాసనసభ్యుడిగా ఖచ్చితంగా కూడా నేను మీ అందరికీ కూడా అందుబాటులో ఉండి నేను చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనానంటే ముఖ్యంగా కూడా జన సైనికులు ఆ రోజు పూర్తిగా నా వెనకంటే తిరిగి పనిచేశారు. ఆ రోజు ఏం ఆశించకుండా నేను ఇళ్ళు తిరిగే కార్యక్రమాన్ని తిరిగితే ఒక్కరోజు కూడా ఎవరు విశ్రమించకుండా పిల్లోళ్ళందరూ కూడా నాకు ముందుండి నేను 6:30కు వస్తానంటే 6:15కే గ్రామాల్లో ఉండి తిరిగినటువంటి సందర్భం ఉంది. నేను అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి. కాబట్టి అందుకే నా వల్ల జన సైనికులకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా తప్పకుండా మీకు అందుబాటులో ఉండి చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, అంతా పిల్లలు యువకులు కాబట్టి మీరు సరైనటువంటి దారిలో వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకు మనం ఏం చేయగలం, ఎంతవరకు వాళ్ళకు ఆర్థికంగా గానో ఇంకో దానికో చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉండాలి. ఈరోజు దిలీప్ కూడా మార్కెట్ కమిటీలో మనకు వైస్ చైర్మన్గా దిలీప్ కూడా ఉన్నాడు. అక్కడ మన మార్కెట్ కమిటీలో ఆ పిల్లలకి ఏదైనా చేయాలన్నా, ఇటువంటి దాంట్లో ఏదైనా చేయాలన్నా కూడా మీరు ముందుకొండి తీసుకొస్తే నా వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా చేసి ఇస్తానని చెప్పి నేను మరొకసారి కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మనమందరం కూడా ఇదే కలిసికట్టుగా ఈ నియోజకవర్గంలో
అటు భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ 3 జెండాలు వేరుగా వచ్చే కానీ మనం మనుషులు వేరుగా ఉండేదానికి లేకుండా కలిసికట్టుగా 3 జెండాలు కలిసికట్టుగా ఒకే టీంగా మనం పనిచేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు దీన్ని ఇట్లే మీరు కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఓం శన్నో మిత్రః శం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. మా దేవి సార్ ఖచ్చితంగా కట్టలేదు చేయించేవారు అది सौभाग्य सिद्ध्यर्थम आदरार्थ अभिवृद्धि सिद्ध्यर्थम श्री महालक्ष्मी दीप पूजां आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री पद्मावती
राजाधिराजाय प्रसत्यसाहिने नमो वयं वैश्रवणाय कुर्महे समेकामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। वीरो भद्रन्निरुतिं मम पशोगुष्टमध्यमावहदेवनन्तदिशो दिशा देवस्त्वं ब्रह्मरूपो विद्योदिशां प्रभुर्यजः सौभाग्यं देहि पुत्रांश्च सर्वान् कामांश्च देहि वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिमयेनाविधेभूषितां पद्माभीष्टवरप्रदां हरिहरब्रह्मादिभिस्तेतां आत्मेकं गजशङ्खपद्मं शिभिर्युक्तां सदाहिभिः నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం. ఈరోజు మహాలక్ష్మి దీపారాధన కార్యక్రమం మన ఊరిలో టీటీడీ తరఫున అమ్మవారిని తిరుచానూరు నుంచి పద్మావతి అమ్మవారు స్వయంగా ఇక్కడికి వేయించేసి ఇక్కడ ఈ యొక్క పర్వదినాన మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని భాగస్వాములయ్యేటువంటి అవకాశం, అదృష్టం. నిజంగా ఈరోజు శరత్ గారు మన జేఈఓ గారు టీటీడీలో ఆయన ఒక మాట చెప్పారు నాకు, నేను ఎప్పుడూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు నిర్వహించినటువంటిది లేదు, మీరు ఒకసారి చేయండి అని అడిగితే చేస్తామని ఆ రోజు చెప్పాను. అయితే ఇంత పెద్ద ఎత్తున, ఇంత బ్రహ్మాండంగా విజయవంతమవుతుంది, ఇంత పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఊహించలా. ఇక్కడే కాదు, ఇప్పుడు దాదాపు 3,500 దాకా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇంకొక 3,000 అయినా వచ్చే పరిస్థితి ఉండేది. అయితే వారికి అన్నీ కూడా కొంత ముందునే మనం సమకూర్చాలి కాబట్టి వారిని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయలేకపోయిన దానికి నిజంగా బాధగా ఉంది. ఇంకా ఒకసారి మళ్ళా కూడా ఆ అమ్మవారి మనకు అవకాశం ఇస్తే ఇంతకంటే పెద్ద ఎత్తున మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళా సోదరులందరికీ కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా మరొకసారి ఈ కార్యక్రమం నిర్వహించుకుందామనేటువంటి ఆలోచన నా మనసులో ఉందని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి సరిగా నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. అందరూ ప్రతి ఒక్కరూ నాకు పిలవలేదు, నాకు ఇవ్వలేదని
చెప్పినారు. ఇది కొత్తగా మొదలు పెట్టాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు రారో తెలియనటువంటి పరిస్థితి కాబట్టి కొన్ని ఇబ్బందులైనా కూడా ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాలు, ఎందుకంటే మన పలమనేరు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు ఇవ్వాలని, అందరూ మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని, కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారు మన అందరినీ కూడా దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సదవకాశాన్ని నాకు కల్పించినటువంటి మన తిరుపతి దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు నేను ఏదైతే చెప్పానో ఖచ్చితంగా మరొకసారి ఇంకొక రెట్టింపుగా ఇదే పలమనేరులో నిర్వహించుకునేటువంటి అవకాశం మాకు కల్పించాలని చెప్పి టీటీడీ వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.